हिंदी में बोलना 10 10 10 5 10 10 10 5 35 ఫిక్స్డ్ కమిషన్ గట్టిగా లేపేస్తుంది మావా. 2 నిమిషాలు దమ్మాయి కూడా ఉంటా అయిపోనేమో. నేను అనవసరంగా బండి వేసుకొని వచ్చేసిన అట్లా వాడి కూలర్ తీసుకోపో అన్నారు. అది 4 ఫీట్లు ఉంది, ఇంత హైట్. తీసుకపో ఏడ తీసుకుపోయేది అవసరం లేదు నాకు అని క్యాన్సిల్ చేసుకున్నా. జర ఎండకి ఎవరైతే చేస్తున్నారో జాగ్రత్తగా చేసుకోరు మావా. నడితే ఎండకి చేయకుర్రి. మధ్యాహ్నం 1 గంటల నుంచి 4-5 వరకు బ్రేక్ తీసుకోరు మావా. ఎండలు అయితే మా ఊళ్ళో చంపుతలేవు, గట్టిగా చంపుతున్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ శ్రీనువన్. ఈరోజు వచ్చేసి ర్యాపిడోకి వెళ్తున్నా. ర్యాపిడోకి ఏంటంటే షార్ట్ రైడ్ కొడదామని చెప్పేసి. రెగ్యులర్గా ఏంటంటే లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేస్తాను కదా. ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, ఈ ఒక్క 2-3 రోజులు ఏం చేస్తా అంటే షార్ట్ రైడ్ కొట్టుకుంటా, చిన్న రైడ్ కొట్టుకుంటా లోకల్లో తిరుగుతా. ఏంటంటే చెప్పినా కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టినా. ఇట్లా ఒంట్లో బాగాలేదు ఛాలెంజ్ ఆపేద్దామని చెప్పేసి ఒక వీడియో పెట్టినా. దానికి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు. నిజంగా కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఆ ఛాలెంజ్ అయితే ఆపేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ర్యాపిడోకి వెళ్తున్నా. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. ర్యాపిడోకి వెళ్ళిపోయి చిన్న రైడ్లు కొట్టుకుంటా ఓపుకున్నంత వరకు. అది కూడా ఎట్లా అంటే కంటిన్యూ కొట్టాను. ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు చేస్తా. మధ్యాహ్నం 1 గంట 2 వరకు చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పోయి 8-9 వరకు అట్లా 7 వరకు అట్లా కొట్టుకొని వస్తా. ఎందుకంటే కొంచెం ఓపిక లేదు నాకు కూడా. చూస్తా, ఒకవేళ చేయగలిగితే ఇంకో కంటిన్యూగా చేస్తా, లేదంటే మాత్రం దగ్గర రైడ్ కొట్టుకొని ఇంటికి వచ్చేస్తా. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్ మరి బడి మీద వెళ్తాం. ఫస్ట్ రైడ్ పడ్డది మావా. 1/2 కిలోమీటర్ పికప్ ఉంది, 1.5 డ్రాప్ ఉంది. అనే కస్టమర్ ఎక్కించుకొని వెళ్ళిపోదాం. 3155 ఎక్కడన్నా 3155 దమ్మాయిడనా అన్న? అన్న ఓకే అన్న. 1.5 డ్రాప్ ఉంది, జస్ట్ 4 మినిట్స్ చూపిస్తుంది. 33 అన్న. థ్యాంక్స్ అన్న. దమ్మాయి కూడా కిలోమీటర్, సైనిక్పూరి 5 కిలోమీటర్లు. యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ ఎందుకే వాళ్ళ 2 నిమిషాలు దమ్మాయి కూడా ఉంటా అయిపోనేమో. నేను అనవసరంగా బండి వేసుకొని వచ్చేసిన అట్లా వాడి. ర్యాపిడోనా మావా? ఇప్పుడు చూడు, నాకు లోపల ఒక కూలర్ చూసిన. ఆ కూలర్ చూడంగానే నాకు పాతది ఒకటి ఆర్డర్ గుర్తొచ్చింది. అప్పుడు కూలర్ తీసుకోపో అన్నారు. అది 4 ఫీట్లు ఉంది, ఇంత హైట్. తీసుకపో ఏడ తీసుకుపోయేది అవసరం లేదు నాకు అని క్యాన్సిల్ చేసుకున్నా. ఎవరు వస్తున్నారన్నా? ఓటీపీ 8371. 837 వరకే కొట్టినా, 1 కొట్టలేదు. ఎందుకు చెప్పాలన్నా, రాగానే ఫస్ట్ ఓటీపీ చెప్పిస్తారు. ఓటీపీ చెప్పిన తర్వాత నిమ్మలంగా 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేపిస్తారు. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసినందుకు మనకు వెయిటింగ్ ఛార్జెస్ వస్తాయా? వెయిటింగ్ ఛార్జెస్ అనేది రావు మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేస్తే. ఎందుకు, మనం ఓటీపీ కొట్టేసినాం కాబట్టి పికప్ చేసుకున్నామని. అదే ఓటీపీ కొట్టకుండా మనం వెయిట్ చేసినాం అనుకో, వెయిటింగ్ టైం అనేది వస్తాయి అంతే. రైట్, మా పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు? ఇది నుంచి 6 కిలోమీటర్లు నేను చూసిన, లేదు 5.5 కిలోమీటర్లు వస్తుంది. నేత అయినా పడ్డది 63 అక్క లేవక్క. ఫస్ట్ రైడ్ మీదే ఇంటికి నుంచి వచ్చిన. కొంచెం అటు ఇటు ఉన్న పర్లేదు, ఇచ్చేసేయండి. థ్యాంక్స్ అక్క. క్యాష్ కలెక్టెడ్ 63. ఫిక్స్డ్ కమిషన్ ఓకే. 5 స్టార్ రేటింగ్. ఇప్పుడు అమ్మ బాబాయ్ ఏం పడుతున్నాయి మా చూడు. 10 కిలోమీటర్లు చిలుకలు కూడా మనకి ఈ రైడ్ కావాలి. పోదామా? అమ్మ 12 కిలోమీటర్లు అది పోయింది. ఈ రైడ్ పడ్డది కదా. ఇంత మంచి రైడ్లు మనకి ఏదంటే లాంగ్ కొట్టి అలవాటు అయిపోయింది కదా. ఇది చూడంగానే అదే గుర్తొస్తుంది. సరే పోనీ, బుడబుడ రైడ్లు యాక్సెప్ట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు చూడు, ఇది ఫిక్స్డ్ కమిషన్ గట్టిగా లేపేస్తుంది మావా. 5.5 కిలోమీటర్లకి 46 రూపాయలు ఇచ్చిండు. ఒక్క నిమిషం ఆగు. పేమెంట్ డీటెయిల్స్లో కస్టమర్ ఫేర్ వచ్చేసి 63, గవర్నమెంట్ ట్యాక్సెస్ వచ్చేసి 7 రూపాయలు కట్ చేసిండు. కమిషన్ ఒక్క నిమిషం ఆగమనము. కమిషన్ వచ్చేసి 16% అంట, 9 రూపీస్. ఓహో, బాగానే లేపేసింది మావా. ఇప్పుడు ఏం చేద్దామంటే 0 కమిషన్ ప్లాన్ తీసుకుంటాం మావా. ఇట్లయితే కాని పని కానీ. ఇన్సెంటివ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్
చిన్నది తీసుకోవాలి, ఎందుకంటే పెద్దది కాకుండా. 550 రూపాయలు. ఇందాక మనకు 30 రూపాయల రైడ్కే 10 రూపాయలు లేపేసిండు. ఆ లెక్కన లెక్కేస్తే ఒక 5 రైడ్లు కూడా 50 రూపాయలు అయిపోతుంది. ఓ రైట్ ఎట్లా పడుతున్నాయో చూడు. ఒక 2 నిమిషాలు జీరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది యాక్టివేట్ చేద్దాం. రైట్, ఇదేంటి 2.5 కిలోమీటర్లు యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు నేను జీరో కమిషన్ ప్లాన్ అనేది తీసుకున్నా, వచ్చిందా రాలేదా? ఓకే వచ్చింది, ఇగో కనిపిస్తుందా? జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నా, 49 రూపాయలు కట్టి 500 రూపాయలు ఎర్నింగ్స్. అంటే 500 రూపాయలు ఎర్న్ చేసేంత వరకు మనకు కమిషన్ కట్ కాదు. ఇక ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు చూసినావుగా 16 రూపాయలు ఇప్పుడు కట్ చేసిండు ఈ రైడ్కి. మన పొద్దుగాల ఏది ఫస్ట్ రైడ్ ఇంటికాడ తీసుకొచ్చినాం కదా, ఒకటి 1.5 కిలోమీటరు, దానికి వచ్చేసి 10 రూపాయలు కట్ చేసిండు. అది 26 రూపాయలు కట్ చేసిండు. నేను కొట్టింది ఎంత మా అంటే 100 రూపాయలు కూడా కొట్టలేదు నేను. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఏదన్నా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురా అనుకో, ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఈరోజే అయిపోవాలి. సపోజ్ ఇప్పుడు నేను 500 రూపాయలు తీసుకున్నా, సాయంత్రం వరకు 500 రూపాయలు ఎర్న్ చేసేస్తా, అది ఈరోజు అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు అయిపోవాలని ఎందుకు అంటున్నా అంటే, ఈరోజు అయిపోయింది అనుకో మళ్ళీ మనకు రేపు ఇన్సెంటివ్స్ పెడతాడు. ఒకవేళ ఈరోజు అవ్వకపోయింది అనుకో, ఈరోజు ఎక్స్పైర్ కాకపోయింది అనుకో, రేపటి వరకు అది అట్నే యాక్టివ్ ఉంది అనుకో, రేపు ఇన్సెంటివ్ పెట్టాడు. డైలీ ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్ ఉంటుంది కానీ డైలీ ఇన్సెంటివ్ ఉండదు. మేడం ఓటీపీ 8948 8948 ఎక్కండి మేడం. ఓకేనా? రైట్, పికప్ అయిపోయింది. ఎంత 2.3 కదా మనం చూసింది. రైట్ 2.3 5 మినిట్స్ చూపిస్తుంది. 37 రూపాయలమ్మా. థ్యాంక్స్ అమ్మా. రైట్ మా పేమెంట్ అయిపోయిందంట. ఒక్కసారి ఇప్పుడు మనము జీరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఎంత వచ్చినాయి అనేది చూద్దాం. రైట్, ఓకే స్టాంప్ వచ్చింది, జీరో కమిషన్. నెక్స్ట్ రైడ్ ఓకే, లాస్ట్ రైడ్ 32 రూపాయలు వచ్చినాయి మనకు. ఇది 2.30. ఓకే, ఏంది కుషాయి కూడా డిమార్ట్ అంట. 1.5 పికప్ జేకే కాదు, అంత దూరం పోలేం మనగానే. నువ్వు కూడా వాటు. ఇప్పుడు అమౌంట్ ఓపెన్ చేస్తే ఓన్లీ 5 రూపాయలు కట్ అయినాయి మనకు, అంతే. 37 రూపాయలు తీసుకుంటే. అదే జీరో కమిషన్ ప్లాన్ ఇప్పటిదాకా మనం యాక్టివేట్ లేదు కదా, 10 రూపాయలు 13 రూపాయలు 16 రూపాయలు ఇట్లా కట్ చేస్తాడు. దొంగోడబ్బా, చెప్తున్నాం కదా. ఇట్లాంటి లెక్కలు చూసినప్పుడే కోపం వస్తుంది నాకు. ఏదో యాక్సెప్ట్ చేసిన 3.5 కిలోమీటర్లు 900 మీటర్ల పికప్ ఉంది, 3.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. పోయి ఎక్కించుకుందాం. ర్యాపిడోనా అన్న? ఎంత అన్న ఓటీపీ? 5240. ఎక్కడన్నా? రైట్ మా పికప్ అయిపోయింది. 4వ రైడు 3.5 కిలోమీటర్లు 9 నిమిషాలు చూపిస్తుంది. వావ్, 49 అన్నా, 38 అమ్మా, 35 అన్నా, 48 అన్నా, 38 అన్నా, 36, 35 మేడం. हिंदी में बोलना. 10 10 10 5 10 10 10 5 35. హిందీ నై మాలం ఆంటీ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే ఇంటికి వచ్చిన. ప్రజెంట్ టైం వచ్చేసి 1 అవుతుంది. ఇందాక లాస్ట్ రైడు 1కి ముందే దింపేసిన. 1 గంట కాగానే డ్యూటీ ఆపేసిన. ఏంటంటే ఎండలు మంచిగా ఉన్నాయి, మంచిగా కళ్ళు తిరుగుతున్నాయి. జర ఎండకి ఎవరైతే చేస్తారో జాగ్రత్తగా చేసుకోరు మావా. నడితే ఎండకి చేయకుర్రి. మధ్యాహ్నం 1 గంటల నుంచి 4-5 వరకు బ్రేక్ తీసుకోరు మావా. ఎండలు అయితే మా ఊళ్ళో చంపుతలేవు, గట్టిగా చంపుతున్నాయి. ఇప్పటి వరకు ఒక 600 అయితే రన్ చేసిన మావా. పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాడు. ఇది పొద్దుగాల 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక 60 కిలోమీటర్లు తిరిగిన. సాయంత్రం మళ్ళీ 4:30 స్టార్ట్ చేస్తా. 4:30 నుంచి, ఎందుకంటే ఇన్సెంటివ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక 4:30కు. అట్లా అన్నట్టు 4:30కు మళ్ళీ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి నైట్ చూద్దాం ఎంతవరకు కొట్టొచ్చో. ఇప్పటికైతే ఒక 5 గంటలు పని చేసిన, 600 రన్ చేసిన. ఇప్పుడు తినేసి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓటీపీ అన్న 1818. ఎక్కడ నువ్వు వస్తావా? ఓకేనా? రైట్ రైట్ మా పికప్ అయిపోయింది. 3 కిలోమీటర్లు 10 నిమిషాలు చూపిస్తుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5 అవుతుంది. ఇందాక మనం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయినాం కదా, 1:15కి ఇంటికి వెళ్ళిపోయినా. అంటే 1:00కి ఆఫ్ చేసిన కాబట్టి ఏంటంటే 1:15కి ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇప్పుడు 4:40కి ఆన్ చేసిన. 4:30కి మనకు ఇన్సెంటివ్ స్టార్ట్ ఉంటుంది కదా, అట్లా అన్నట్టు 4:40కి ఆన్ చేసిన. ఇది వచ్చేసి నాకు 4:55 పడ్డది రైడు.
ఈసీఎల్ పడ్డది 3 కిలోమీటర్లు పోయి డ్రాప్ చేద్దాం. ఇప్పటి నుంచి ఏంటంటే ఇన్సెంటివ్ కవర్ చేద్దాం. పొద్దుగా 5 గంటలు చేసినా కదా, ఇప్పుడు ఒక 4-5 గంటలు చేయడానికి ట్రై చేస్తా. చూద్దాం ఎంత అవుతుందో ఇవాళ. ఇంతకుముందు ఏంటంటే మనం లాంగ్ రైడ్ కొడుతుండే కదా, లాంగ్ రైడ్ కొట్టినప్పుడు ఒక అమౌంట్ అవుతుంది మనకు రెగ్యులర్గా తెలుసు మనకి ఎంత అవుతుందో. కాకపోతే ఇప్పుడు షార్ట్ రైడ్ కొడితే ఎంత ఎర్న్ చేస్తాం అనేది కూడా తెలిసిపోతుంది ఈ రైడ్లతోటి. లాస్ట్ టైం ఏంటంటే మనము 1 వీక్ చేసినాము, ఇది ర్యాపిడోలో 1 వీక్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది ఒక వీడియో చేసినాము. కాబట్టి దానికి ఇప్పుడు నేను చేసేదానికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను బైక్ బూస్ట్ లేకుండే, నాకు అప్పుడు ఓన్లీ బైక్ ఆర్డర్సే పడేది. ఇప్పుడు అట్లా కాదు, బైక్ ఉంది, బైక్ బూస్ట్ ఉంది, బైక్ పార్సల్ చూసి ఈరోజు పొద్దున్న నుంచి అయితే అన్ని బైక్లే కొట్టినా, బైక్ పార్సల్ అయితే ఏం కొట్టలేదు నేను. చూద్దాం ఎంత ఎర్న్ చేస్తామో. ఇప్పుడైతే ఒక 4-5 గంటలు చేద్దాం. పొద్దుగా 5 గంటలు చేసినాం కదా, అంటే ఒక డ్యూటీ టైం లెక్క అనమాట. అంటే 8 అవర్స్ 9 అవర్స్ అట్లా. ఫస్ట్ పోయి అన్నం దింపేద్దాం. 36 అన్నా, థ్యాంక్స్ అన్నా. మీరేనా అన్న? ఓటీపీ అన్నా? అర్థం కాదు. 7105 ఎక్కడన్నా? హైలైట్ చూడమా, రోడ్ అవుతానే నాకు అన్నం దింపినా, అటు దింపి వెళ్ళా రాజకీయ కాడికి పోయినా, మళ్ళీ ఆ నుంచి ఇడికి వచ్చి కరెక్ట్ ఏడైతే అన్నం దింపినా మళ్ళీ రోడ్ యువతల నుంచి ఎక్కించుకొని పోతున్నా. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అరే ఒక 5 నిమిషాలు ఎన్నే వండుంటే అయిపో కదా అనిపిస్తుంది. 27 అన్నా, థ్యాంక్స్ అన్నా. 27 అన్నా, థ్యాంక్స్ అన్నా. 35 అన్నా, థ్యాంక్స్ అన్నా. అవునన్నా, అవునా, థ్యాంక్స్ అన్నా. ఓకే అన్నా. అమ్మా 35 రూపీస్ అయింది. అన్న 50 ఇచ్చిండు, మన దగ్గర 10 రూపీసే ఉన్నాయి, 5 రూపీస్ చేంజ్ లేవు. హైలైట్ ఏంటంటే అన్న మనల్ని గుర్తుపట్టిండు, వాళ్ళ తమ్ముడు చూస్తారంట మన వీడియోలు. హైలైట్ ఏంటంటే రైలు కొట్టుకుంటే చీకటి కూడా అయిపోయింది మామ. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. ఇప్పటికే 6 రైడ్లు చేసినాడు సాయంత్రం వచ్చినాక డ్యూటీకి. ఇన్సెంటివ్ వచ్చింది నాకు, అట్లా తెలుసు నాకు 6 రైడ్లు అయినాయి అని, లేకపోతే నాకు కూడా అర్థం కాకపోయేది. ఇన్సెంటివ్ ఓపెన్ చేద్దాం నాకు. ఇగో సాయంత్రము 6 రైళ్లు కొట్టినా 25 రూపాయలు 30 రూపాయలు వచ్చింది. ఇంకొక 3 రైళ్లు కొడితే 45 రూపాయలు వస్తుంది. చేద్దాం, కొడతా 9 వరకు అయినా కొడతా. 9 తర్వాత కొడదాలనా వద్దా అని ఆలోచిస్తా. ఓకేనా? ఏమ్మా మల్కాజిగిరికి వచ్చి ఆల్మోస్ట్ 20 నిమిషాలు అవుతుంది, రైడే పడతలేదు. ఇంకొక 3 కొడితే అయిపోతుంది, గంట టైం ఉంది కదా అనుకున్నా. పడక ఇప్పుడు పడ్డది, అది కూడా 5 కిలోమీటర్లు పడ్డది. మల్కాజ్గిరి నుంచి మౌలాలి పడ్డది. యాక్సెప్ట్ చేసిన కస్టమర్ని ఎక్కించుకొని వెళ్ళిపోదాం. కస్టమర్ జర డబ్బులు వస్తే చాలు. మీరేనా? ర్యాపిడోనా? ఓటీపీ చెప్పోసారి. 4773. ఎక్కడన్నా? ఓకేనా? రైట్ మా పికప్ అయిపోయింది. లొకేషన్ ఒకటి పికప్ లొకేషన్ కరెక్ట్ పెట్టి కూడా సరిపోతుంది, కానీ ఏం చేద్దాం, బుక్ చేసిన వాళ్ళకోళ్ళు ఎక్కిన వాళ్ళకోళ్ళు ఏం చేయలేం. 49 థ్యాంక్ యూ అన్న. దొబ్బింది మా ఇన్సిడెంట్ పోయింది. 20 నిమిషాలు అయింది. 20 నిమిషాలు కాదు, 25 నిమిషాల తర్వాత ఇప్పుడు వేసింది నాకు రైడు. ఇన్సిడెంట్ వస్తుందేమో అనుకున్నా, 2 రైడ్లు కొడితే 45 రూపాయలు వచ్చేది ఉండే. కాకపోతే మనకు రైడ్ వేయలేదు. ఇప్పుడు పడ్డది 300 మీటర్ల పికప్, 1.7 డ్రాప్ ఉంది. ఆ ముంగట అన్నాడు కదా, అన్ననే ఎక్కించుకొని వెళ్ళిపోదాం. కరెక్ట్ ఏంటంటే ఇన్సిడెంట్ కొట్టనియడబ్బా, లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు అదే ఉంటుంది మనంతో. అన్న ఓటీపీ అన్న 9331 ఎక్కడన్నా? అది పాడి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓకే నాన్న, ఎప్పుడు 7:10కి అయిపోయింది మావా. ఇప్పుడు చెప్తా చూడు, 7:10కి అయిపోయింది. ఇంకొక రైడ్ పడి ఉంటే 7:15 వరకు లోపల అవగొట్టేస్తుండే రైడ్ని. మళ్ళా దాని తర్వాత ఒక రైడ్ పడ్డది అనుకో, 7:30 లోపు కన్ఫర్మ్ చేసినాం అనుకో, అది కూడా అయిపోతుండే. 2 రైడ్లు అయిపోతుండే, కానీ అసలు రైడ్ వేయలేదు తెలుసా. వేసిండు కానీ ఎట్లా వేసిండు అంటే, శంషాబాద్ ఒకటి వేసిండు, 28 కిలోమీటర్లు ఒకటి పడ్డది. తర్వాత ఇంకొకటి 8 కిలోమీటర్లు ఒకటి పడ్డది. పికప్ 2 కిలోమీటర్లు ఉంది. నేను ఎట్లయినా లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేయను కాబట్టి లైట్ తీసుకున్నా. కూర్చొని పిస్తావు కానీ కూర్చున్నా లాస్ట్కి వేసిండు. 300 మీటర్ల పికప్, 1.7 డ్రాప్. యాక్సెప్ట్ చేసిన, రాలేదు, పోయింది. ఓ ఎవరో రైడర్ యాక్సెప్ట్ చేసినట్టు లైట్ తీసుకున్నా. అదేందో మళ్ళీ పడ్డది, అదే రైడ్ పడ్డది, మళ్ళీ యాక్సెప్ట్ చేసినా వచ్చింది. మనకు అదృష్టం లేదు. ఇన్సెంటివ్ ఫుల్ ఇన్సెంటివ్ ఇవాళ కొట్టాల్సింది. పొద్దుగాల కూడా కొట్టలేదు, సాయంత్రం కూడా కొట్టలేదు. 27 అన్న 40. బాయ్ చెప్పవా నాకు? రైట్, ఒక్క నిమిషం మాకు 27 రూపాయలు ఉంది. క్యాష్ కలెక్టెడ్ కొట్టేస్తా. కాకపోతే కస్టమర్ దగ్గర నుంచి నేను 40 రూపాయలు తీసుకున్నా. ఇప్పుడు ఎందుకు చెప్తా చూడు, లొకేషన్ పోయిన తర్వాత ఫోన్ చేస్తే వేరే వాళ్ళు మాట్లాడారు. అన్నాడు 2 పిల్లలు ఒక అమ్మాయి ఉంది తీసుకొని రావాలి అన్నారు.
ఇద్దరు పిల్లలు అమ్మాయి అంటారు ఏం బాబు అని చెప్పి చూస్తే మొత్తం ముగ్గురు ఉన్నారు ఆడ. ముగ్గురు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. కిలోమీటర్న్నరనే ఉంది. జర మనకు ఏం చేయాలని అర్థం కాదు. ఫస్ట్ ఒక బాబు ఒక మేడం ఉంటే నాకు ఇబ్బంది ఏం లేదు, ఇద్దరు కూర్చొని కూడా వెళ్ళిపోతుండే. మొత్తం ముగ్గురు అన్నారు. చెప్పిన అన్న ఒక బాబు మేడం ఉంటుంటే నేను ఏమైపోతుండే. మొత్తం ముగ్గురు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు ఇప్పుడు బస్సు ఎక్కినా కానీ హాఫ్ టికెట్ తీసుకుంటారు. 27 ఉంది కదా, ఎంత ఇస్తావు అని అడిగితే 30 రూపాయలు ఇస్తా అంటాడు. అమ్మ బాబాయ్ 3 రూపాయలు ఎక్కువ, అంత పెద్ద అమౌంట్ వద్దు కానీ 40 రూపాయలు ఇవ్వన్నా అప్పుడు తీసుకొస్తా, లేకపోతే దేనని చెప్పిన. సరే బాబు తీసుకొచ్చేసి, జర ఆ బాబుకి ఏంటంటే కాళ్ళు కొంచెం బాగాలేదు, ఫ్రాక్చర్ ఏదో అయిందట, మనకు తెలియదు, తీసుకొచ్చా అన్నాడు. సరే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినా. అంతే మరి ఏం చేద్దాం మనం. వాళ్ళు ఇద్దరు కస్టమర్లు ఎక్కువ ఎక్కినప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి. బస్ ఎక్కితే తీసుకోరమ్మా. ఇప్పుడు నిజం చెప్పు, ఒక కస్టమర్ ఎక్కిరు, మేడం కంటే ఆధార్ కార్డు చూపిస్తే లైట్ వదిలేస్తారు, పాపకు కూడా వదిలేస్తారు అనుకో. బాబుకి హాఫ్ టికెట్ తీసుకుంటారా తీసుకోరా, ఒకటే మాట్లాడుతున్నా చెప్పు, తీసుకుంటారు కదా. మరి మనం ఎందుకు కూకోవాలి మామ. మనకేమన్నా లచ్చలు లచ్చలు వస్తున్నాయా ర్యాపిడో నుంచి? వచ్చే రూపాయి 2 రూపాయల కోసం వదులుకోవాలి, వదులుకోవద్దు. మళ్ళీ ఇట్లా బైక్ బూష్ పడ్డది నాకు, బైక్ రైడ్ కూడా పడలేదు. 3 కిలోమీటర్లు పడుతుంది ఆడేది. ఆహా, ఇటు వచ్చిన తర్వాత అటు పడుతుంది. సరే చూద్దాం. అంతే మా, మీకు కూడా చెప్తున్నా, కస్టమర్లు ఏమన్నా ఇద్దరు ఎక్కుతా ముగ్గురు ఎక్కుతా అన్నారు అనుకో, మీకు నచ్చితే తీసుకుపోరు, నచ్చకపోతే లేదు. ఒకవేళ తీసుకుపోతే ఆ డబ్బులు డిమాండ్ చేస్తా అంటే డిమాండ్ చేయరు, ఇస్తే తీసుకుపోరు, ఇవ్వకపోతే లైట్. అది కూడా నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అడిగితే ఆయన కూడా ఓకే అన్నాడు కాబట్టి తీసుకొని వచ్చిన. లేదా ఉంటే రైడ్ అన్నీ క్యాన్సిల్ చేస్తుండే, అవసరం లేదు. ఆ రైడ్ కాకపోతే ఇంకో రైడ్ కారువా మనకేమన్నా. అయిపోయింది మా, ఇవాళకి డ్యూటీ అయిపోయింది, చక్కగా ఇంటికి వెళ్ళిపోతుందిగా. ఎందుకంటే అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో, నేను రైడ్లు కొట్టుకుంటా టైం 12 అవుతుంది టైము. కుడతానే ఉన్నా రైడ్లు. సాయంత్రం ఏంటంటే జర రైడ్లు తక్కువ పడ్డాయి, పొద్దుగాల మంచిగా పడ్డాయి రైడ్లు. కాకపోతే ఏంటంటే సాయంత్రం రైడ్లు తక్కువ పడ్డాయి, అందుకన్నట్టు కంటిన్యూ కొడుతూనే ఉన్నా. ఇప్పటికీ టోటల్ మనం వచ్చేసి 12.5 గంటలు పనిచేసినాం. పొద్దుగాలు వచ్చేసి 8 ఆన్ చేసిన, 1 గంటకి ఇంటికి వెళ్ళిపోయినా 5 గంటలు. సాయంత్రం వచ్చేసి 4:30 ఆన్ చేసిన, ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. ఇవి ఒక 7.5 గంటలు. టోటల్ వచ్చేసి అలా మనం 12 గంటలు పనిచేసినాం. అసలు నేను ఇప్పటి వరకు చేస్తా అనుకోలేదు, ఎప్పుడో 9:30కి వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ అప్పటికి అమౌంట్ అనేది అంత ఎర్రం కాలేదు. ఇక అట్లా అన్నట్టు నాకు కుడుతూనే ఉన్నా. ఇక 12 అవుతుంది టైము. ఇంక ఈ నుంచి ఏంటంటే కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది, అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి మనం ఇలా ఎంత ఎర్న్ చేసిన చూద్దాం. మాకు టుడే ఎర్నింగ్స్ 0 చూపిస్తుంది, ఏంటంటే 12 అయిపోయింది కదా అట్లా అన్నట్టు. ఎర్నింగ్స్ ఎట్లా కూడా మా ఇప్పుడు ఆల్ ఆర్డర్స్ ఓకే 3 తారీఖు, ఇవాళ 4 ఓకే 3 తారీఖు ఇవాళ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 1090. కాకపోతే మనకు ఇందులో ఇన్సెంటివ్స్ యాడ్ అయినాయి కదా. 12కి ముందు అయితే ఇక్కడ చూపించేది, ఇక్కడ చూపించేది టుడే ఎర్నింగ్ దగ్గర మొత్తం చూపించేది. కాబట్టి 12 దాటింది కాబట్టి ఇప్పుడు అన్ని మాన్యువల్ ఎక్కేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎటు పోయింది అది. ఆల్ ఆర్డర్స్ ఓకే 1090. క్యాల్కులేటర్ అయితే రపరప కొట్టేద్దాం. 1090 ప్లస్ ఇలా మనకి క్యాన్సిలేషన్ ఫీజు కూడా వచ్చినాయి మావా. ఎందుకంటే ఒకసారి ఇది కనిపిస్తలేదో స్క్రీన్ మీద, స్క్రీన్ రికార్డింగ్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి 1090 వచ్చేసి మనము ఆర్డర్ ఎర్నింగ్ అనమాట. అసలు 33 రైళ్లు కొట్టినా. నాకు తెలిసి నేను ర్యాపిడోలో ఇంతవరకు ఇన్ని రైళ్లు అయితే ఇప్పుడు కొట్టలేదు మావ. నేను 33 రైళ్లు కొట్టినా. క్యాన్సిల్ అమౌంట్ వచ్చేసి నాకు 24 రూపాయలు వచ్చినాయి. 7 క్యాన్సిల్ అయినాయి. అన్ని కస్టమర్లే క్యాన్సిల్ చేసారు. కిలోమీటర్న్నర పోతానా క్యాన్సిల్ చేస్తారు. కొన్ని కస్టమర్లు ఏంటంటే కస్టమర్ ఇంటికి అడిగి పోయి వెయిట్ చేసినాక క్యాన్సిల్ చేస్తారు. ఇవొక 24 రూపాయలు వచ్చినాయి మనకు. 24 ప్లస్ మనకు ఇలా ఇది ఇన్సెంటివ్స్ వచ్చినాయి కదా. ఇన్సెంటివ్స్ ఎటువైనాయి? ఇన్సెంటివ్స్ అమౌంట్ ఆడ యాడ్ చేసి చూపిస్తే బాగుంది. ఇప్పటిదాకా 1200 చిల్లరేమో చూపించింది. 12 కాగానే మొత్తం మారిపోయింది. నాకు అర్థం కాలే. అంటే ఇన్సెంటివ్ అమౌంట్ అనేది అమౌంట్లో యాడ్ చేసి చూపిస్తలేడు. పొద్దుగాల 35-45 వచ్చింది అంటే 80 రూపాయలు ప్లస్ 80 ప్లస్ సాయంత్రం ఒక 2 రైలు కొడితే ఇది వచ్చేదిగా 45 రూపాయలు. కానీ రాలే మనకు. 20 ప్లస్ 30 50 55. సాయంత్రం ఇన్సెంటివ్ వచ్చేసి 55 రూపాయలు వచ్చినాయి. ప్లస్ వీడికి మనం యాప్ త్రూగా ఎర్న్ చేసిన అమౌంట్ అనమాట 1249 రూపాయలు. మనకి ఇవాళ టిప్పులు వచ్చేసి దగ్గర 100 అబో వచ్చినాయి. నాకు పొద్దుగాల టిప్పులు తక్కువ వచ్చినాయి కానీ సాయంత్రం మంచిగా వచ్చినాయి. ప్లస్ 100 అనుకుందాం అంతే.
అంటే 1349 రూపాయల అమౌంట్, అంటే 1150 రూపాయలు అనుకో, ₹1 ఏముంది. ఇప్పటికి ఇందులో నుంచి పెట్రోల్ అమౌంట్ తీయాలి కదా. ఇప్పటికి మనం టోటల్ వచ్చి ఎన్ని కిలోమీటర్ తిరిగినాం అంటే సరాగా 154, ఆల్మోస్ట్ 3 లీటర్ పెట్రోల్ తీసేయాలి. లీటర్ 110 రూపాయలు అనుకున్నా కానీ 300, ఓకే, ఈ 349 రూపాయలు ఉంది కదా, మైనస్ 349 రూపాయలు తీసేస్తున్నా. అంటే 1000 రూపాయలు ఎర్న్ చేసినాం మనం. 8 గంటలు కష్టపడితే, 12.5 గంటలు కష్టపడితే మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1000 రూపాయలు. కాకపోతే ఏంటంటే నేను కొట్టిన రైడ్లు అన్నీ షార్ట్ డిస్టెన్స్ రైడ్లే కొట్టినా అనమాట. ఒక్కటి కూడా లాంగ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయలే. పొద్దుగాల ఒకటి చేసిన, మనకు దమ్మాయిగూడ నుంచి నేతాయినార్కి వచ్చిన, ఇది 5.5 కిలోమీటర్లు. మిగతా అన్ని షార్ట్ ఆర్డర్సే కొట్టినా. రైట్, మరి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. ఏం చేస్తా అంటే ఇంకోటి చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఇవాళ నేను షార్ట్ రైడ్లు కొట్టినా కదా, నాకు జర మంచిగా అనిపించింది. ఈ వారం మొత్తం ఓన్లీ షార్ట్ రైడ్స్, ఓన్లీ ర్యాపిడోనే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇట్లా అనుకుంటున్నా అంటే నాకు వీక్లీ ఇన్సెంటివ్ వచ్చేసి 90 రైడ్లు పెట్టిండు. నేను ఇలా 30 రైడ్లు అసలు నేను కొడతా అనుకోలే. ఇది ఒకటి సతాయిస్తుంది. ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్ ఏడు చూపిస్తుంది. 90 రైడ్లకి 500 రూపాయలు ఇన్సెంటివ్ ఉంది. నాకు తెలియకుండానే నేను ఇలా 30 రైడ్లు కొట్టినా. 33 చూపిస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే 10 తర్వాత కౌంట్ కావాలన్నమాట. 10 లోపల కొట్టినా మాత్రమే వీక్లీ ఇన్సెంటివ్ కౌంట్ అవుతుంది కదా. 10 తర్వాత నేను 3 రైడ్లు కొట్టినా, 3 రైడ్లు కౌంట్ కాలేదు. ఇంకా 60 రైడ్లు కొడితే మనకు 500 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. కాకపోతే ఏం చేస్తా అంటే ఈ 140 రైడ్లు కొట్టడానికి ట్రై చేస్తా. టోటల్ అంటే మొత్తం టోటల్ 140 ఉన్నాయి. ఇంకా 110 కొట్టాలి. ఇప్పటికి 30 కొట్టినాం కదా. అట్లా అన్నట్టు ఈ వారం మొత్తం ఏం చేస్తా అంటే ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ రైడ్లు కొట్టడానికే ట్రై చేస్తా. రైట్ మామ, మరి ఇంటికి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.